చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. ఓకే, మన లెజెండరీ డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ తెలుగు సినిమా రాజమౌళి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ హియర్ వి వెల్కమ్ టారెంటినో క్వింటిన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అసలు ఈ పేర్లైనా పలుకుతానా జీవితంలో అనుకున్న, అలాంటిది వాళ్ళని చూసే భాగ్యం దక్కింది నాకు ఇవాళ. ఓకే, అండ్ ఇప్పుడు స్టీవెన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ స్టీవెన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ జేమ్స్ కెమెరన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. యా, మొత్తం దిగ్గజాలంతా ఇక్కడే. ఓకే, నౌ లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ తారక రామా గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ తారక రామా గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎస్ ఎక్స్ప్రెషన్ సార్, మైక్ తీసుకోండి సార్. సార్ మీరు మనోళ్ళు. హాయ్ హాయ్ సార్ కాసేపు ఉండేద్దామని వచ్చా, అవతల బాబు వెయిటింగ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్స్, అది మన తెలుగు సినిమా ప్రెస్ మీట్లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సార్ ముందుగా మా ట్రైలర్ లాంచ్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఇప్పుడు మా మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా మీరు, సో వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఆస్ట్రేలియాలో కూడా ఏదైనా షూటింగ్ చేశారా సార్ ఈ సినిమా లాగా? యాక్చువల్లీ అందుకే ఈవెంట్కి వచ్చాను. ఆస్ట్రేలియాలో వెళ్ళి లొకేషన్ చూసేదానికి కష్టమయ్యి, సో ఈ సినిమా వాళ్ళని కనుక్కొని డైరెక్ట్ వెళ్ళి షూట్ చేద్దామని వచ్చాయి. ఓ దట్స్ సో అమేజింగ్ సార్. ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి మొత్తం ఆయన మీ సినిమాతో ప్యాకప్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? మీరు ఇప్పుడు నన్ను త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వదిలేస్తా బాబు గారిని. ఏంటండి ఇప్పుడు త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వచ్చేస్తారా? ఇదేంటి సార్, ఇది మాకు అర్థం కావట్లేదు. ఓకే, మొన్న ఒక వీడియో లీక్ అయింది కదా, అది ఎలా జరిగింది అనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ ఇది ఎస్ఎస్ఎంబి ప్రెస్ మీట్ కాదు, అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ప్రెస్ మీట్. సో దాని గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం ఇంకొక ఈవెంట్లో. ఓకే, పర్సనల్గా మెసేజ్ చేస్తా అంటారు అంతేనా సార్? మీరు అలా చూడకండి సార్, నాకు సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా త్వరగానే వదిలేస్తాము. ఇచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, అండ్ ఆల్సో రాజమౌళి గారు, మీ పేరు చెప్పుకోలేదు ఇందాక, క్రిస్టఫర్ నోలన్, క్వింటన్ టారెంటినో గారు, స్టీవ్ స్పిల్బర్గ్ అండ్ జేమ్స్ కెమెరాన్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. యా, ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ 122 days షూట్ చేసామండి ఈ ఫిల్మ్ని. అక్కడ కంప్లీట్లీ ఆస్ట్రేలియాలో షూట్ చేసాం. 100%, 83 లొకేషన్స్ షూట్ చేసాము. అక్కడ టెక్నీషియన్స్ అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ అనుకోవద్దు. ఓకే, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని కింద ఉంటుంది మాకు. సో మేడ్ ఇన్ ఆస్ట్రేలియా బై ఇండియన్స్. సో ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇండియన్ అనమాట, ఫ్రమ్ తెలుగు వరల్డ్ పర్టికులర్లీ. ఓకే, యా, అండ్ లేదు, యా, అండ్ యా, అదే ఇట్స్ నార్మల్, ఇంకా అందరూ చెప్పేదే, మేము చాలా కష్టపడి తీసాము, చూడండి ఫిల్మ్ అని. మీరు చూసారు కదా ట్రైలర్, మీకు నచ్చిందా ట్రైలర్? యా యా, థ్యాంక్ యూ. సో సో ఐ హ్యావ్ టు థ్యాంక్, లైక్ చాలా లిస్ట్ ఉంది. మా క్రూ అండ్ క్యాస్ట్ ఇక్కడికి రాలేకపోయారు, సో నేను రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరినీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ అండ్ క్యాస్ట్ వాళ్ళకి. తర్వాత ఇంకా మాధవి మంగపటి అంటే నా వైఫ్, షీ వాజ్ లైక్ బ్యాక్ బోన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో యారిక్ స్టూడియోస్ బాలా గారు అండ్ రుద్ర గారు, అండ్ ఆల్సో ఈ ఈవెంట్ని ఇంత సూపర్గా ఆర్గనైజ్ చేస్తున్న బిఎఫ్సి మీడియా, ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ టు అజయ్. థ్యాంక్ యూ సో మచ్. లేదు, హిందీ అట్లా కూడా పాయింట్ మనం ఫస్ట్ తెలుగండి, అంటే నేను తెలుగులో చేసిన తర్వాత ఇఫ్ గాడ్స్ గ్రేస్ నేను మిగిలిన లాంగ్వేజ్కి వస్తుంది. హాయ్ తారక్ గారు.
హాయ్ అండి. సార్ చాలా ప్రామిసింగ్గా ఉంది, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సార్ ప్యాడింగ్ ఆర్టిస్టులని పెట్టుకోకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఎంతమంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నారు టెక్నీషియన్లని? మీ స్టోరీకి తెలిసిన ఆర్టిస్టులను ఎందుకు పెట్టుకోలేదంటారు సార్? అంటే ఇప్పుడు ఆడియన్ టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలంటే అవును. ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే ఎంతో కొంత చూస్తారు కదా, అతను 200 పే చేస్తున్నాడంటే. Yeah. బట్ అంటే కంటెంట్లో అంత ప్రామిసింగ్ అనిపిస్తుందా లేకుంటే ఏంటి? నేను ఎగ్నెస్ట్ కాదండి. ఖచ్చితంగా ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకపోతే హీరోలు ఉంటే నేను ఐఎమ్ హ్యాపీ టు డూ దట్. ఫిల్మ్ అక్కడ జరుగుతున్నప్పుడు మాకేంటంటే ఈ ఆఫ్టర్ కోవిడ్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట మాకు అక్కడ. అంటే మీరు న్యూస్లో చూసే ఉంటారు. అసలు విక్టోరియా ఎస్పెషల్లీ మేమున్న మెల్బర్న్కి ఫ్లైట్స్ కూడా క్లోజ్ చేశారు. ఇంటర్నేషనల్ బార్డర్స్ క్లోజ్ చేశారు చాలా కాలం వాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే నేను స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆడిషన్స్ పెట్టడము తీసేసుకోవడం జరిగిందనమాట వీళ్ళని. సో ఐడియా అండి, ఇప్పుడు అయితే సినిమా వచ్చింది మనకి చంద్రశేఖర్ రెడ్డి గారిది. అయితే ఎవరికి తెలియదు మనకి అసలు, బట్ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో నేను వై నాట్, యాక్టర్స్ తోటే వెళ్తున్నాను కదా, నా న్యూ కమర్స్ కాదు కదా అని చెప్పి వెళ్ళాను అనమాట. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ షూటింగ్ చేసేటప్పుడు కానీ, అక్కడ లొకేషన్స్ కానీ ఎలా, అంటే ఇబ్బందులు ఏమైనా పడ్డారా? చాలా ఇబ్బందులు పడ్డామండి. అంటే పోలీసులు ఇప్పుడు ఒక చోట మేము ఒక లాకర్ సీన్ ఉంటుందన్నమాట. ఆ లాకర్ సీన్లో హీరోయిన్ దొంగతనంగా లాకర్లో పెడుతున్నట్టుగా ఉంటుంది ఒక సీన్లో. అది మేము పర్మిషన్ తీసుకున్నాము. బట్ ఏమైందంటే అక్కడ పక్కనే ఒక కెమెరా ఉంటే ఆ కెమెరా అది ఆ సస్పీషియస్ యాక్టివిటీని చూసి, ఎందుకంటే మేము వచ్చి ఎలా చూసి పెట్టి మళ్ళీ తీయాలన్నమాట. సో సంథింగ్ లైక్ దట్. సో పోలీసులు 2-3 టైమ్స్ పోలీసులు వచ్చారండి. మేము పేపర్ చూపించాలి. అండ్ గన్స్ ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. ఎవరైనా చేస్తే మనల్ని షూట్ కూడా చేయొచ్చు పోలీసులు. సో గన్స్ ఎక్కడ పడితే వాడకూడదు, అవన్నీ ముందే ఇన్ఫామ్ చేయాలి. అది పెద్ద ప్రాసెస్ అండి, అదే పెద్ద ప్రాసెస్ అక్కడ. యా, థ్యాంక్ యూ. ఆస్ట్రేలియాలో అనే టైటిల్ వినగానే మీకేం అర్థమైంది? సినిమా అంతా ఆస్ట్రేలియా జరిగిందని అర్థమైంది. ఓకే. మీరు ఎప్పుడు యాంకర్స్తో చాలా హార్ష్గా మాట్లాడతారు కదా, ఎందుకు సార్ అట్లా? ఎందుకు యాంకర్స్కి మీకు అసలు ఎందుకు పడదు? వాళ్ళంతా మెయిల్ యాంకర్స్. ఓహో, మీదంతా మేల్ యాంకర్స్. సో ఫీమేల్ అంటేనే పడదు మీకు బేసిక్గా. మీతో సాఫ్ట్గా మాట్లాడతాను. ఓకే, నాతో సాఫ్ట్గా మాట్లాడతారంట. ఓకే, మా తెలుగు యాంకర్లు అంటే మీకు ఓకే, అక్కడ యాంకర్లు అంటే ఇష్టం లేదు అంతేనా? మీరు గర్ల్ కదా. అబ్బా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అనగనగా ఆస్ట్రేలియాలో అనేది చాలా కూల్ ఎమోషన్స్ ఉంటాయి, మరి మీరు ఏమంటారు? అందరూ సినిమా చూడాలంటారు. అందరూ సినిమా చూడాలంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ అక్కడ ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు నన్ను ఎప్పుడు అడుగుతారా క్వశ్చన్స్ అని. సో ఒక్కసారి ఆయనకు మైక్ ఇచ్చేస్తే. సార్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్. మా హైదరాబాదీ ఫుడ్ ఎలా ఉంది? ఇట్స్ వెరీ నైస్. వెరీ నైస్. మీరు ఇంతే ప్రిపేర్ అయ్యారు సార్ ఫస్ట్ క్వశ్చన్కి? అలానే కాదండి, ఇట్స్ వెరీ గ్లాడ్ టు హియర్. అనగనగా ఆస్ట్రేలియాలో ఈవెంట్ హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనగనగా ఆస్ట్రేలియాలో టైటిల్ వినగానే మీకు ఎలా అనిపించింది సార్? ఇట్స్ వెరీ నైస్. అనగా నాగా మీన్స్ లైక్ స్నేక్ సార్. అది నాగా అది స్నేక్ సార్. ఇది అనగనగా, నాట్ నాగా నాట్ దట్ స్నేక్. దిస్ ఈస్ డిఫరెంట్. ఐ థింక్ స్నేక్ మీన్స్ జురాసిక్ పార్క్ లో చేశాడు కదా స్నేక్, అది అనుకున్నాను. సార్ నో సార్, దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ నాగపాము బుస్. నో, దిస్ ఈస్ నాట్. దిస్ ఈస్ డిఫరెంట్. ఓకే ఓకే. అండ్ ఆవకాయ బిర్యానీ ట్రై చేశారు సార్? అసలే మ్యాంగో సీజన్, సమ్మర్ వచ్చేసింది. ఆవకాయ బిర్యానీ. ఎస్, ఆవకాయ బిర్యానీ. లైక్ స్కైఫై టైటిల్. వాట్ సార్? లైక్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇంట్రెస్టింగ్ టైటిల్. దిస్ ఈస్ నాట్ టైటిల్ సార్, దిస్ ఈస్ ఫుడ్. ఆవకాయ పచ్చడి, మంచింగ్ దట్ పచ్చడి. డూ యూ నో? నో. నో. ఖచ్చితంగా ట్రై చేయండి సార్. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఒక్కసారి అక్కడ ఆయనకు కూడా ఓకే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ హాయ్ సార్, వెల్కమ్ టు హైదరాబాద్. హలో, అందరికీ నమస్కారం అండి. సార్ తెలుగులో నమస్కారమా? అసలు మామూలుగా లేదు సార్. తెలుగు నేర్చుకున్నానండి కొంచెం. ఓకే సార్, అసలు మీకు ఈ సినిమాకి సంబంధం ఏంటి సార్? నాకు ఈ సినిమా సంబంధం ఉంటారు. నేను అవతార్ 3 మూవీ లొకేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళానండి. ఓకే. అక్కడ ఈ టీం వాళ్ళందరూ చూస్తే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే వీళ్ళతో వచ్చేసా. ఓకే, అయితే మీరు నెక్స్ట్ ఇండియాలో సినిమా చేస్తున్నారా సార్?
మేబీ చేద్దాం అనుకుంటున్నానండి. మేబీయా? అవును. సార్ అందులో నాకు ఏదైనా క్యారెక్టర్ ఒకసారి ఇలా చూడండి. మీకు లీడ్ క్యారెక్టర్ అండి. సార్ క్యారెక్టర్ లీడ్. లీడ్ క్యారెక్టరా? ఓ మై గాడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇలాంటిది ఒకటి ముందే తెలుస్తుంది అంటే ఇంకొంచెం అందంగా రెడీ అయి వచ్చేదాన్ని కదా. ఇలా మీరందరూ ఇప్పుడు మీరు బాగా అందంగా ఉన్నారండి, చాలు ఇంతవరకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ అందరితో మాట్లాడుతుంటే ఇంకా నైట్ వెళ్ళాక డిన్నర్ చేయాలనిపించట్లేదు నాకు. నా కడుపు ఫుల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అలానే మా డైరెక్టర్ గారికి ఇస్తే. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముందుగా వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. అండ్ సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు మూవీస్లో రావడానికి? చాలా టఫ్ క్వశ్చన్ వేసారు ఫస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నాకు ఫస్ట్ యాక్చువల్గా మణిరత్నం గారు బాగా ఇష్టం అండి. ఓకే. ఇన్స్పిరేషన్ అంటే ఇంక అందరూ ఇన్స్పిరేషనే. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు ఒక ట్రక్ డ్రైవర్ ఫస్ట్, ఇది ఎవరికి తెలీదు, తర్వాత ఫిల్మ్స్లోకి వచ్చారు. సో అలాగే ఇప్పుడు క్వింటన్ టారంటినో ఒక ఆఫీస్లో పనిచేసేవాడు, ఆయన డివిడి షాప్లో. అలా ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో నేను కూడా అలాగే వాళ్ళని చూసి, వాళ్ళ ఫిల్మ్స్ చూసి, ఇంకా రాబర్ట్ రాడ్రిడ్జ్ అని ఒక మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు. సో హీ సోల్డ్ హిస్ బాడీ ఫర్ $10,000 అండ్ మేడ్ ఎ ఫిల్మ్ ఎల్ మరియాచి అని. సో లైక్ అలా అతను నాకు మేజర్ ఇన్స్పిరేషన్. అలాగే అందరూ అండి, ఇప్పుడు సుకుమార్ గారు కూడా. తెలుగులో అక్కడ తెలుగులో చేస్తే సుకుమార్ గారు ఫస్ట్ లెక్చరర్గా చేశారు, మా సార్ ఆయన. యా. సో ఇప్పుడు చూసారు కదా 2000 పుష్ప 2 సో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఓకే. సో మీ గురువు గారు అన్నారు, ఆయనతో కలిసి ఏదైనా మూవీకి వర్క్ చేయడం కానీ కలవడం కానీ జరిగిందా సార్? లేదండి, నేను యాక్చువల్గా ఆయన మ్యాథ్స్ లెక్చరర్గా ఉన్నప్పుడు నేను ఆయన స్టూడెంట్ని. ఓ సుకుమార్ గారి స్టూడెంట్. బట్ నా ఆ తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఏకలవ్య శిష్యుడు అనమాట నేను ఆయనకి. ఓ లవ్లీ సార్. బేసిక్గా ఏ జానర్ సినిమాల్ని ఎక్కువగా చూస్తారు, ఎక్కువగా ఇష్టపడతారు మీరు? మోస్ట్లీ అన్నీ చూస్తానండి నేను, బట్ హిచ్కాక్ ఫిల్మ్స్ బాగా ఇష్టం నాకు. సో హిచ్కాక్ అంటే వీళ్ళకన్నా ముందు తరం. సో క్వింటన్ టారంటినో కూడా నాకు బాగా ఇష్టము, ఆయన ఫిల్మ్స్. సో మోస్ట్లీ ఆ షేడ్స్ కనిపిస్తాయి ఈ ఫిల్మ్లో. ఓకే. సో మొత్తం అనగనగా ఆస్ట్రేలియాలో ఉన్న టైటిల్ పెట్టారు. సో కంప్లీట్ 100% షూట్ అంతా కూడా ఆస్ట్రేలియాలో? 100% అండి. అంటే Okay. ఇందులో ఇండియాలో జరిగే సీన్స్ కూడా ఉంటాయి. అంటే చెప్పకూడదేమో అది. బట్ 100% ఆస్ట్రేలియా. ఓకే. సో మిడిల్లో ట్రైలర్ చూస్తుంటే కొంచెం పొలిటికల్ డ్రామా లాగా అనిపించింది. సో ఇప్పుడు ప్రెజెంట్ పొలిటికల్కి సంబంధించి ఏదైనా డ్రామా ఉండబోతుందా? సో ప్రెజెంట్ పార్టీకి సంబంధించి అసలు లేదండి, అంటే మనం అందులోకి వెళ్ళొద్దు అసలు. అలా ఏం లేదు, జస్ట్ వాచ్ ఇట్ లైక్ ఎ స్టోరీ. ఓకే. సో అంతే. థ్యాంక్ యూ సార్. నా Q&A అయిపోయింది.